చాలా కష్టంతో కూడిన నిర్ణయం అయితే ఒకటి తీసుకుంటున్నా. ఏదో అడవిలోకి ఎంటర్ అయినట్టున్నానండి. మొత్తం కొంచెం చుట్టుపక్కల గ్రిల్స్ కూడా కొన్ని పెట్టున్నాయి. ఏంటో అండి ప్రయాణం మొత్తం అసలు గ్యాప్ లేక. నేను పొద్దున కొన్నా కదా ఫుడ్, అర్ధరాత్రి 2ంటికి గుడి తీసి ఉండడం ఏంటో, ఫుడ్ దొరకడం ఏంటో. నిజంగా పిరికోళ్ళు అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారండి. నేనేం చేశానంటే ఇట్లా దగ్గరలో ఒక చిన్న హోటల్ కనపడితే అసలు ఈ రోడ్లు ఇవన్నీ చూస్తుంటే భారీగా. ఇప్పుడే లేచాను. ఇటు డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదండి. ఏషియాలో కూడా ఊరవతలు చెత్త పడేస్తున్నారు. అంటే అంటారు మన వాళ్ళు ఎక్కడున్నా చెత్త చేసేస్తారండి. ఏంది ఇది? తెలుగు విద్యార్థులు అండి, చదువుకోవడానికి వచ్చారంటే. ఇవాళే వచ్చారా? ఇక్కడ నుంచి మళ్ళీ 162 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎక్కేది ఒక కొండ అండి. ఇలా ఎప్పటికీ 10 కొండలు దాటుకొని, కానీ నాకు ఇంకా తొక్కే ఓపిక ఉంది. వామ్మో, ఇది అడవి, ఇది మొత్తం అడవిలా ఉందండి. దీనికోసమే చూస్తున్నాను ఇందాడి నుంచి. వెల్కమ్ టు ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మలేషియా, కోలాలంపూర్. ఇంకా ఈ మలాకా వదిలేసి నా ప్రయాణం మొదలైంది. కోలాలంపూర్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మలేషియా. మలేషియా ఒక రాజధానికి అయితే వెళ్తున్నాను. ఈ రోజైతే అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ మలేషియాలో టైం ఇప్పుడు 1 అవుతుంది. మొత్తం నేను చెక్అవుట్ చేసేసి మొత్తం ప్యాక్ చేసుకొని పెట్టుకునేసరికి ఈ టైం అయింది. ఇవాళ ఒక 50 కిలోమీటర్లు అట్లా దొక్కినా రేపు సాయంత్రానికల్లా నా గమ్యాన్ని చేరుకుంటాను. కానీ ఏంటంటే మొత్తం ఒకటే వీడియోలో కవర్ చేస్తాను. వెళ్ళేదారిలో మొత్తం చూసుకుంటా వెళ్దాం. ఆ పల్లెటూరు వాతావరణం కానీ, ఇండియా అభివృద్ధి కానివ్వండి, మొత్తం చూసుకుంటే వెళ్ళిపోదాం. ఇంకా ఈ మలాకా సిటీ దాటిన కాడి నుంచి ఏంటంటే నాకు కొంచెం రూరల్ ఏరియా, పల్లెటూరు ప్రాంతాలు అవి తగులుతాయి. అక్కడ ఏంటంటే నాకు తినదగిన ఫుడ్ దొరకదు. అంటే మలేషియన్ లోకల్ ఫుడ్డే దొరుకుతుంది. ఈ మలేషియన్ లోకల్ ఫుడ్ ఇప్పటి వరకు నేను తిన్నదాని ప్రకారం నాకు టేస్ట్ అసలు కొంచెం కూడా నచ్చలేదండి. అసలు మన వల్ల కాదు తినడం. ఏదో ఇంకా బతకాలంటే తింటున్నట్టుగానే ఉంటుంది. ఇది 1 వే అనుకుంటా, సైకిల్ వెళ్ళకూడదు. బట్ వెళ్ళిపోదాం. అసలు ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ఇక్కడ కావేరీ హోటల్ అని ఒకటి ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నచ్చిన ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోతా. భలే ఉందిగా సైకిల్ దొక్కుతుంటే. వాతావరణానికి కరెక్ట్గా సెట్ అయిపోయింది. నేను మర్చిపోయాను, ఇండియన్ టైం ప్రకారం 2:30 గంటల ముందల, అంటే 10:30 ఇక్కడ ఒకటి అయింది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు. నేను దోశ తిందామని వచ్చా, భోజనమే ఉందంట. సో మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకైతే ఏముంది, ఏమన్నా తాగుదామా? ఓకే భయ్యా, బాయ్. ఇది వచ్చేసి మన హిందూ దేవాలయం అండి. పేరేం పేరు? శ్రీ పోతయ్య వినాయకుడి గుడి అనమాట. భక్తులు, మన భారతీయ భక్తులంతా కూడా నమస్కరించుకుంటున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మలాకాలో వినాయకుడి గుడి పక్కనే మసీదు. ఇక్కడ మసీదు అని చూస్తున్నారు కదా, వినాయకుడి గుడి పక్కనే. మొత్తం అసలు పెయింటింగులతో కలకల్లాడిపోతుంది ఇటు చూసుకున్నా. మెయిన్ రోడ్లోకి అయితే వచ్చానండి. ఇంకా ఇది హైవే మాదిరి అనుకుంటా. ఏదో అనుకున్నానండి, సిటీ బాగానే డెవలప్ అయింది. ఇదంతా ఈ రోడ్లు ఇవన్నీ చూస్తుంటే దెమ్మ తిరిగిపోతుంది. ఈ మలేషియాని తలుచుకుంటే మరో సింగపూర్లో చేయొచ్చు. పోతేనే రాంగ్ రూట్లో వెళ్తున్నా. ఈ గూగుల్ మ్యాప్స్ మళ్ళీ నన్ను మోసం చేసింది. వెళ్ళేదారిలో ఒక మార్కెట్లా కనపడింది. మరి తినేకేకేనా అసలు? ఇది చైనా వాళ్ళు వాళ్ళ పెద్దలకి వాళ్ళ ఆత్మలు సాధించడానికి పెడతారనమాట ఒక బయట. ఇది తినడానికైతే కాదని చెప్పారు నాతో. కిలో 10 రింగిట్లు అంట, అంటే కిలో 200 రూపాయలండి. డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. హాఫ్ కిలో అడుగుదాం. హాఫ్ కిలో, 1 కిలో 1. ఓకే అదేనమ్మా. 1 is 6 ringgit. వెయిట్ ఐ టేక్ బనానా. అంత రేటు పెట్టుకోండి కన్నా బనానా బెటర్ ఏమో. వెర్ ఈజ్ బనానా? తీసుకుందాంలే. హలో, ఐ టేక్ దిస్. అరటి పండ్లు 140 రూపాయలు అంట. ఏంట్రా బాబు?
బాగుంది. ఇప్పుడు నేను క్లెబాంగ్ అనే ఒక ఊరండి, అక్కడ ఒక బీచ్, అది ఒక అట్రాక్షన్ చూసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ అట్రాక్షన్ చూడడం వల్ల మనకు 10 కిలోమీటర్లు పెరుగుతుంది డిస్టెన్స్. పర్లేదులే, మళ్ళీ రాంగా. ఈ పచ్చదనం రోడ్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంది. ఇటు డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదండి, కానీ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. సిగ్నల్ లైట్లు, రోడ్లు మంచిగా డెవలప్ చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు మలేషియాలో. రేపటి రోజున ఇటు మొత్తం బిల్డింగ్లు అన్నీ పడితే అప్పుడు ఇంకా అదిరిపోద్ది చూస్తానికి. ఈ వాటర్ చూడండి, ఇదంతా కూడా ఏదో వీడియో గేముల్లో, పబ్జీ గేముల్లో ఆడిన బ్రిడ్జిల మాదిరిగా ఉంది. సముద్రంలో కలుస్తుంది ఇది వెళ్ళి మొత్తం. ఇదంతా కూడా ఏదో గోకార్ట్ రేసింగ్ జరిగేది అనుకుంటా అండి. ఈ క్లెబాంగ్ అనే ఏరియాలో ఉంది. దగ్గరికి వచ్చా, ఇంకా 1 కిలోమీటరే ఉంది. ఇదిగోండి క్లెబాంగ్ వాక్ అంట, ఇంకెక్కడి నుంచో స్టార్ట్. ఇది మొత్తం కూడా మరి సాయంత్రం పూట హడావుడిగా ఉంటుంది కావాలా. ఈ క్లెబాంగ్ అనేది ఇంకా ఊరవతలు ఉన్నట్టే అండి. ఇది వచ్చేసి క్లెబాంగ్ బీచ్ అంటండి. మనం రావాలనుకుంది ఇక్కడికి కాదు, అది గూగుల్ మ్యాప్లో చూపించట్లా. ఇక్కడికి వచ్చి సార్ని అడిగితే చెప్పారు ఆ బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ దగ్గరికి వెళ్తే ఉంటుందంట. అది ఏం లేదు, ఇక్కడ ఇప్పుడు బీచ్ కాబట్టి ఇసుక ఉంది. అక్కడ ఇసుక లేని చోట వాళ్ళు ఏంటంటే క్రియేట్ చేశారంట, ఒక ఎడారిలా ఉంటుందంట మొత్తం కూడా. అది ఈ బీచ్లో, ఈ క్లెబాంగ్ బీచ్లో అసలు వాటరే లేదండి. చూసుకుంటే అక్కడ వరకు దగ్గర ఒక 3 కిలోమీటర్ల వరకు వాటరే లేదు. మేబీ సాయంకాలం పూట ఏమైనా వస్తుందేమో, లేదా ఇసుక మొత్తం తవ్వడం వల్ల ఇట్లా అయిందా ఇక్కడ. అబ్బా, హోటళ్ళు మాత్రం మామూలుగా లేవు. ఇక్కడ నుంచి ఇంకా రోడ్ ఎండ్ అయిపోయింది. ఇటబ్బా మన శాండ్ వ్యూ ఇటేనా. ఇక్కడ మలేషియాలో కూడా ఊరవతలు చెత్త పడేస్తున్నారండి. బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మొత్తం చెత్త మొత్తం ఇక్కడ పడేస్తున్నారు, తీసుకొచ్చి తగలబెడతారు కావాలి ఇక్కడే. అసలు నేను వెళ్తుంది రైటో రాంగో కూడా తెలీదు. సిమెంట్ ఫ్యాక్టరీ అనుకుంటా. ఇప్పటికే చాలా దూరం వచ్చా, 2 కిలోమీటర్లు వచ్చా అక్కడి నుంచి. మళ్ళీ ఇదే రూట్లో వెనక్కి వెళ్ళాలి, హైవేకి వెళ్ళాలంటే నేను. నో దిస్ వన్, జస్ట్ ఫ్లాట్, నథింగ్. ఓకే, ఈయన ఏమంటున్నారంటే ఈ ప్లేసు నువ్వు అటు వెళ్ళాలి, రాంగ్ వచ్చావు అంటున్నారు. ఆయన అటు అడిగితేనే ఇటు అన్నారు. అక్కడ ఏముండదు, మొత్తం ఫ్లాట్గానే ఉండిద్ది అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓదే ఓకే, ఇండియా. బాయ్ సార్. ఇప్పుడు రైట్ రూట్లోకి వెళ్తున్నట్టున్నాను. మొత్తం అసలు చూస్తున్నారు కదా, ఒక ఎడారిలో ఉన్న అనుభవం కలుగుతుంది. కొంచెం ముందరికి వెళ్ళి మన దగ్గర ఉన్న డ్రోన్ అయితే ఎగరేస్తాను, ఒక మంచి ఫుటేజ్ వస్తుందిగా పైనుంచి టాప్ వ్యూ. ఈ ఇసుక మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇట్లా సెట్ చేశారంటే అండి. మరి ఎక్కడ నాకు ఎడారి ఫీలింగ్ అయితే కలగట్లా మనలో మన మాట. మామూలుగానే ఉంది. సైకిల్ వేసుకొని వెళ్ళడం పెద్ద రాడి సబ్జెక్టే. ఇసుకలో మొత్తం భలే ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఇసుక అండి. ఇంకా చెప్పా కదా, సముద్రంలో నుంచి తీసుకొచ్చిన ఇసుక మొత్తం ఇక్కడ వేసేసి ఎడారిలా తయారు చేశారు. ఇక్కడ మలేషియాలో ఎడారి అనేది ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడతా ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ గడ్డి అదంతా మొలిచింది. కానీ లొకేషన్ భలే ఉంది. డ్రోన్ ఎగిరేస్తా ఇక్కడ నుంచి, వ్యూవింగ్ వస్తుందిగా. మన దగ్గర ఉన్న డ్రోన్తో చిన్న షాట్లు తీయడం కుదిరిద్ది. అప్పటికి చూపించాను మీకు పైకి ఎగరేసి. గాలి ఆగలేదండి అసలు, చాలా షేక్ అయిపోయింది మొత్తం. అయినప్పటికీ తీసాము. ఆ డ్రోన్ అయితే వెళ్ళిపోయింది గాలికి ఎగురుకుంటా. అటు ఇంక నేను పరిగెత్తుకుంటా అటు వెళ్ళి తెచ్చుకున్నాను అన్నమాట. మొత్తానికి చూపించేశానండి. ఈ విధంగా ఉంటుంది క్రియేట్ చేసింది. కాకపోతే ఎడార్లో ఉన్న ఫీలింగ్ అయితే రావట్లా. ఏదో మన మనీ బ్రో ఒక వీడియో పెట్టాడు దీని మీద, ఎక్స్ప్లోర్ విత్ మనీ అని, మన తెలుగు యూట్యూబర్ అతను కూడా. అతను పెడితే రీసెంట్గానే పెడితే ఆ వీడియో చూసి అలాగే ఇక్కడే ఉన్నా కదా అని చెప్పి చూద్దామని వచ్చాను.
బాగానే ఇసుకేసారు కానీ ఒక ఫీల్ వైపు అయితే ఉంది ఇక్కడ. ఇంకా పైకి వెళ్ళి మొత్తం చూడొచ్చు. ఒక రౌండ్ వేసి వద్దాం అక్కడ ఇక్కడ దాకా వచ్చాక. ఇంక ఇదండి మొత్తం. ఇక్కడ రోడ్డు అయితే మామూలు రోడ్డే, ఇసుక ఓన్లీ అటు సైడ్లో వేసారనమాట. ఈ రోడ్లో బండ్ల మీద వెళ్తా ఒక ఇసుక ఫీలు. నాకైతే ఆఫ్రికాలో నేషనల్ పార్క్ వెళ్ళాను, మికుమి నేషనల్ పార్క్ అని. సో అక్కడ వైపు గుర్తుకు వస్తుంది ఇదంతా చూస్తుంటే. పెద్ద పడవ ఉంది. మొత్తానికి చూసాం, ఇంకెళ్ళిపోదాంలేండి. బాగుంది వైపు అయితే. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతా. మొత్తానికి కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతంలోకి వచ్చినట్టు ఉందండి. ఇందాడదా మొత్తం ఎడారి. ఏమైనా తాగుదామా? అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ మలేషియాలో. ఇక్కడ బోర్డు పైన 3 రింగెట్లు ఉంది కదా, RM3 రింగెట్ మలేషియా. 3 అంటే ఏదైనా అంటే 60 రూపాయలు. ఇంకా చౌక అనిపించింది నాకు ఇది. ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర? డ్రై ఫ్రూట్స్ టైపు. దిస్ ఈస్ ప్యాన్ కేక్. ఓకే, ఐ బై దిస్ వన్. ఎందుకంటే ఇష్టం ఏదైతే ఎప్పుడు తినాలని కోరిక. వాట్ ఈస్ దిస్? స్వీట్ ఇదేదో కడుపు నిండి ఐటెంలా ఉంది. ఇది ఒకటి, దిస్ వన్. అండ్ దిస్ వన్ దిస్ ఈస్ మ్యాంగో రైస్. హౌ మచ్? ఓకే, దిస్ వన్. This is yours? No, it's okay. No, this is... No. Okay, this 3 is enough for me. Yeah. Mango rice? Yeah. What is sticky rice, right? Okay. 9 రింగెట్లు అంటే 180 రూపాయలు. ప్యాన్ కేక్ డోరేమోనా? You make? No, my friend. Oh, your friend making? Yeah. Oh, Doraemon logo. చప్పంగా ఉంది, పర్లా తినేయచ్చు. మొత్తానికి రూట్ ఏదో తేడా పడ్డానండి. ఇక్కడ నుంచి మళ్ళీ 162 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే గూగుల్ మ్యాప్లు మరీ ఈ విధంగా మోసం చేస్తే కష్టం. ప్రతి కిలోమీటర్ ఎంత కష్టమో తెలుసా? ఇక్కడ వాటర్ బాటిల్ ఒకటి కొనాలంటే 2 నుంచి 3 రింగెట్ల వరకు ఉంటుంది. అంటే 60 రూపాయలు, 40 లేదా 60 రూపాయలు పెట్టాలి. నేనేం చేశానంటే ఇట్లా దగ్గరలో ఒక చిన్న హోటల్ కనపడితే వచ్చి అడిగాను వాటర్ ఇవ్వమని. ఇస్తున్నారు. ఇంతే అండి, మలేషియాలో మనకి ఫ్రీ వాటర్ కావాలంటే ఇట్లా అడగడమే, తప్పులేదు. మరీ ఏ దేశమైనా కానీ ఎట్లయినా ఉండేవండి. మంచినీళ్ళు ఏమనంత దరిద్రంగా అయితే ఉండదు. వాటర్ అయితే ఇస్తారు, హ్యాపీ ఇస్తున్నారు కూడా. వాటర్తో పాటు వాటర్లో ఐస్ కూడా వేసారండి. బ్రదర్, హౌ మచ్ మనీ? థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు ఐస్ వేసారు కదా, అడగాలి మనం. థ్యాంక్ యూ. ఉత్త వాటర్ అయితే పర్లా బాగుంది, చల్లంగా ఉంది. ప్రతి హోటల్ దగ్గర ఇట్లాంటివి అయితే ఉంటాయి. మన సైడ్ బజ్జీలు మాదిరిగా, అట్లాగే పునుగులు, ఇంకా గారెల టైపు. ఇదేందో బర్గర్లా ఉంది. బఫెట్ సిస్టమ్. ఎవరికి ఏమేం కావాలో అవి పెట్టేసుకొని నేను ఇది వేసుకున్నానని చెప్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారన్నమాట. ఇది డ్రింక్. ప్రతి చోట ఇట్లాంటిది అయితే ఒకటి ఉంటుంది. కొబ్బరి నీళ్ళు ఐస్ వేసేసి అట్లా పెట్టేస్తారండి సాయంత్రం వరకు. అది మ్యాటర్. కూర్చోవడానికి అయితే ఒకటి ఉందండి చక్కది. మనం కొనుక్కున్నది కాస్త తినేద్దాం. అరటిపళ్ళు అయితే తినేసేయాలి ఫస్ట్, ఎందుకంటే ఇవి మెత్తబడిపోతే పనికిరావు తినడానికి. అరటిపళ్ళు, మ్యాంగో రైస్ 2 తినేద్దాం. ఈ మ్యాంగో రైస్ అయితే తినేద్దామండి. మ్యాంగో రైస్లో సేమ్ ఇది థాయిలాండ్లో నాకు బాగా ఇష్టం. క్యారమిల్క్ ఇస్తారు దీంట్లో, అంటే పాల పదార్థం. పాలు కొబ్బరి మిశ్రమంలా ఉంది ఇది. దీంట్లో అలా వేసుకొని మామిడికాయ ముక్క, చప్పంగా ఉందండి. ఈ క్యారమిల్క్ చప్పంగా ఉంది, మామిడికాయ ముక్క చప్పంగా ఉంది, రైసు చప్పంగానే ఉంది. ఇది మ్యాంగో రైస్ అనేది
థాయిలాండ్లో బాగా ఫేమస్. బతకాలంటే దండమే. ఇంకా ఎండ బాగా ఎక్కువగా ఉంది. సో ఇది ఇంకొక రైస్ ఉంది కదండి పులిహోర మాదిరిగా, అది మళ్ళీ ఆకలి వేసినప్పుడు తినొచ్చు. ఇంకా 145 కిలోమీటర్లు ఉంది. ఇవాళ అట్లీస్ట్ రేపటికి 100 పెట్టుకుంటేనే నాకు అవుద్ది, లేదంటే కష్టం. రేపు సాయంత్రం కల్లా రీచ్ అవ్వాలి. మీకు కొత్తగా చూపించడానికి ఏం కనపట్లేదండి. వచ్చేదారిలో మనం జోహార్ బహ్రు నుంచి మలాకా వచ్చేదారిలో ఎలా ఉందో ఇంకా ఇక్కడ నుంచి 130 కిలోమీటర్లు చూపిస్తుందండి. ఇది వచ్చేసి డోడల్ అంటండి. ఆయనే వెళ్తుంటే పిలిచి ఆపారు. కెన్ యూ షో మీ? ఇదిగోండి. Many Indian person say same like traditional food Indian. యా ఒకటి తీసుకున్నాను. ఇలా ఉందన్నమాట. ఇది కొబ్బరి పాలు మరియు బ్రౌన్ షుగర్తో తయారు చేస్తారంటండి. నాకైతే ఇది తింటుంటే ఖర్జూర పండు తింటున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. తింటుంటే ఎలా ఉందంటే కొంచెం ఆరోగ్యానికి మంచిదేరా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. దీని పేరు డోడోల్ అంట. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. మలేషియన్ ఫుడ్లో భాగంగా. దీని ఖరీదు వచ్చేసి 300 రూపాయలు. వెళ్ళేదారిలో రోడ్ల మీదే పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఎక్కడ పట్టినా కానీ. మీకు వీడియో చూస్తుంటే ఏంటి వీడు ప్రతిసారి ఫుడ్ తింటున్నాడు అనిపిస్తుంది కదా, కానీ ఒక రోజు వీడియోని ఒక గంటలో చూస్తుంటే మీకు అలాగే అనిపించవచ్చు. ఆహారం అయితే చాలా ఇంపార్టెంట్ అండి మన ట్రావెలింగ్లో. అది లేకుండా అయితే ముందుకు నడవదు. ఇది 160 రూపాయలు అండి ఒక చేప. దిస్ ఈజ్ చికెన్ రైట్, చికెన్ రైస్. ఇంకా ఇది పేస్ట్, ఇది గ్రేవీ ఇచ్చారు. అవును తినేద్దాం. ఒక ఉప్పు లేదు, ఒక కారం లేదు. ఏదో బతకాలంటే తిన్నట్టుగానే ఉన్నట్టుగానే ఉంది. ఫోన్లో ఇదే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు నేను ఎక్కేది ఒక కొండ అండి. ఇలా ఎప్పటికీ 10 కొండలు దాటుకొని వచ్చి ఉంటాను. మలేషియా ఫ్లాట్ రోడ్స్ ఏం కాదు, పక్కా హిల్స్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇప్పుడు పక్కన కనపడతాయి దీని పక్కన. మరి మలేషియాలో తొక్కుతున్న నాకు పెద్దగా అనిపించట్లా కొండలు. ఎందుకంటే నేను మన ఇండియాలో నార్త్ ఈస్ట్ అని ఉంటుంది కదా, 7 సిస్టర్స్. ఒక అస్సాం తీసేస్తే మిగతా 6 స్టేట్లు కొండలే. అక్కడ సైకిల్ తొక్కినండి. ఆ వీడియోలన్నీ కూడా మన అఖండ సైకిల్ యాత్ర ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. దాంతో పోల్చుకుంటే ఇది జుజుబీ. ఇప్పుడు ఇలా కూడా సైకిల్ తొక్కలేను, అయితే నడిపించుకుంటూనే వెళ్ళాలి ఖచ్చితంగా. అంత ఎత్తు నిలువుగా ఉంటాయి అన్నమాట. ఈ మలేషియాలో అట్లీస్ట్ తొక్కగలుగుతున్నాం సైకిల్. అవి పక్కన కనపడే అన్ని కొండలే. పైన విమానం ఒకటి వెళ్తుంది. వీళ్ళు లారీలో ఎట్లా పడితే అట్లా నడుపుతున్నారండి బండ్లు. జాగ్రత్తగా వెళ్ళాలి, తేడా వస్తే అంతే అస్సాం అయిపోతాం. మలేషియాలో కూడా అస్సాం అయిపోతాం. ఏంటి శ్మశానాలు మాత్రం మంచిగా ఉన్నాయండి ఇక్కడ మలేషియాలో. అదిగోండి కొండ, మంచి వ్యూవింగ్. అబ్బా, ఇది చూస్తున్నారు కదండి, 1 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ పంప్ ఉందంట. గాలి గట్టిగా వస్తుంది, ఎదురుగాలి. ఏదైతే అది ఎందులో తర్వాత చూసుకుందాం అని చెప్పి రోడ్లు వేసి పడేసినట్టున్నారు ఈ కొండల్లో కూడా. అదన్నీ ఏముందబ్బా, పెద్ద గోడ, 6 అడుగుల గోడ, నా హైట్ ఉంది. ఇది మలేషియాలో రైల్ లైన్ అండి, రైల్వే ట్రాక్. బాగుంది, సేమ్ మన సైడ్ ఉన్న మాదిరిగా అదే ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. బాగుంది. ఒక ట్రైన్ వస్తే చూపించడానికి ఇంకా బాగుండేది. పెట్రోల్ పంప్ చాలా పెద్దండి, కానీ నాకు ఇంకా తొక్కే ఓపిక ఉంది. తొక్కుదాం. ఇక్కడైతే క్యాంపింగ్ వేసుకోవచ్చు. ఇంకా 113 కిలోమీటర్ల దూరం ఉంది కోలాలంపూర్కి. రేపు మరి వెళ్ళాలంటే ఈ పూట తొక్కాలి కదా. వామ్మో, ఇది అడవి, ఇది మొత్తం అడవిలా ఉందండి. ఐఫోన్ కెమెరా ఎప్పుడు మోసం చేస్తుంది. చీకటి పడిపోయింది కూడా ఇక్కడ. చాలా కష్టంతో కూడిన నిర్ణయం అయితే ఒకటి తీసుకుంటున్నా.
కోలాలంపూర్ అయితే ఈ నైటే సైకిల్ తొక్కుంటా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుంచి 115 కిలోమీటర్ల దూరం అయితే ఉందండి. అంటే నాకు ఎంత లేదన్నా వెళ్ళడానికి ఈ కొండల్లో కాబట్టి ఓ 10 గంటలు పట్టవచ్చు. కానీ ఎఫెక్ట్ అయితే పడిద్ది. కానీ నాకు తప్పదు, వేరే దారి లేదు. ఏదైనా బస్సు ఎక్కి వెళ్దాం అనుకున్నాను, బస్సులో సైకిల్ వేసేసుకొని. బట్ నాకు కానీ బస్సు ఏంటంటే ఇక్కడ బస్సులు కూడా అవైలబుల్ లేవు. ఎట్లా ఎక్కాలి, ఎక్కడ దొరుకుతాయో ఏంటో కూడా తెలీదు. తొక్కుంటా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంకో 3 రోజుల తర్వాత ఫ్లైట్ అయితే ఉంది కోలాలంపూర్లో. నేను అక్కడికి వెళ్ళి నాకు టైం వచ్చేసి ఈ నైట్ అక్కడికి వెళ్ళాను అనుకోండి, నాకు ఇంకా 2.5 రోజులే టైం ఉంటుంది. ఆ 2.5 రోజుల్లో నేను కవర్ చేసుకోవాలి సిటీ, క్యాపిటల్ సిటీ. సో కావున ఏంటంటే వెళ్ళాలి ఈ నైట్ ఎట్లా అయినా. చూద్దాం అయిద్దో అవదో. చూస్తారు కదా లాగ్ ఎంత పెద్దైనా పర్లా. చూద్దాం. వర్షం కూడా పడుతుంది, నా అదృష్టం. ఇప్పుడు ఏం చేస్తానంటే కోలాలంపూర్లో బుక్ చేస్తా హాస్టల్. booking.comలో హాస్టల్ ఒకటి బుక్ చేస్తాను, చేసుకొని పెట్టుకుంటా రెడీగా. ఇవాళ రేపు ఎల్లుండు సెట్ తక్కువ రేట్లో. హోటల్ బుక్ చేశానండి, పెయిడ్ హోటల్ పెట్టేశాను. నాకు వచ్చేసి ఎంత పడింది అబ్బా, 3 రాత్రులకు గాను 1000 రూపాయలు పడిందండి. చాలా చీప్గా వచ్చినట్టే హాస్టల్. చూపిస్తా అక్కడికి వెళ్ళంగానే. వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ కూడా చేసా, booking.comలో ఉంటే. ఫోన్ చేస్తే వాళ్ళకి ఎట్లా వస్తాయి చెప్పా, ఇట్లా సిచ్యువేషన్ చెప్పా, మొత్తం అర్థమయ్యేటట్టుగా సైకిల్ మేము వస్తున్నాను 5 అని చెప్పి అవాక్కయ్యారు. ఎందుకంటే ఈ రాత్రి టైంలో నాకు తెలిసి ఏ మూర్ఖుడు కూడా వెళ్ళడు. బట్ మనం వెళ్తాం, ఎందుకంటే నిజంగా మూర్ఖుడిని కాబట్టి. కరెక్ట్గా 10 గంటలు టైం పెట్టుకొని గట్టికి దొక్కేసానంటే సెట్ అండి. కొంచెం ఓపిక తెచ్చుకొని. అమ్మా ఇల్లు ఇట్లా అయితే కష్టమే. నేనేం చేయాలంటే హెల్మెట్ పెట్టుకొని, హెల్మెట్ లైట్ ఒకటి పెట్టుకోవాలండి. ఇక్కడ మసీదు ఉందండి, వెళ్ళి అడిగితే ఖచ్చితంగా స్టే చేస్తారు వీళ్ళు, మంచోళ్ళు. అయినా కానీ నేను వెళ్ళాలి. ఈ నైట్ వెళ్తేనే నేను కోలాలంపూర్ సిటీ కవర్ చేసుకొని నా ఫ్లైట్ రీచ్ అవ్వగలను. నేను నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఊరి పేరు రెంబో అంట. ఇక్కడ నుంచి ఇంకా 95 కిలోమీటర్లు ఉందండి. ఎనర్జీ డ్రింక్ అయితే ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా నా గమ్యం 90 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశం కదా మలేషియా అనేది, కాబట్టి 24 hours 7-11 అయితే ఉంటుంది. వెళ్ళేదారిలో హైవేలో అండి. సైకిల్ ఉందా అక్కడ పెట్టొచ్చా రోడ్డు మీద? యాక్చువల్గా ఇట్లాంటివి నేను రికమెండ్ చేయను మీకు తాగమని. నాకేంటంటే నిద్ర వచ్చేస్తుంది. ఈ డ్రింక్ తాగితే నిద్ర రాదంట. ఇలాంటి ఎనర్జీ డ్రింకులు ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది కాదండి. నాకంటే తప్పదు. వీలైనంత వరకు దూరంగా ఉండండి ఎనర్జీ డ్రింకులకి. చూస్తున్నారండి మన గుడి. అంటే ప్రతి ఒక చిన్న టౌన్కి ఒక గుడి అయితే ఉంది. చూస్తా వచ్చేదారిలో. లోపల వాళ్ళు ఎవరు గుడి తాలూకా వాళ్ళు కూడా ఉన్నారు, మన భారతీయులే. కుక్క కూడా అరుస్తుంది. ఇదిగోండి, ఏం లేదు, వాళ్ళని అడిగి వెళ్ళైనా కానీ ఈ గుడి ప్రాంగణంలో అక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఈ నైట్ కొనుక్కొని రేపు పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఈ నైట్ అయితే వెళ్దాం అనుకున్నాం కదా. అదిగోండి కుక్క అరుస్తుంది. మొత్తం మన భారతీయులే ఉన్నారు ఇక్కడ. మరి ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ ఈ నైట్ మనం వెళ్ళాల్సిందే ఎట్లయినా కానీ. అబ్బో 24 hours ఓపెన్ ఆ గుడి. బాగుంది. స్ట్రీట్ లైట్లు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు. కొన్ని చోట్ల లేవంతే. లేని చోట ఈ లైట్ ఆన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఛార్జింగ్ ఇంపార్టెంట్ మనకి. ఏంట్రా బాబు ఎంత నిర్మానుషంగా ఉంది. ఇక్కడ స్ట్రీట్ లైట్లు ఎక్కువ శాతం ఉన్నాయండి, దానివల్ల పెద్దగా ఇబ్బంది లేదు. ఏదో అడవిలోకి ఎంటర్ అయినట్టున్నానండి. మొత్తం కొంచెం చుట్టుపక్కల గ్రిల్స్ కూడా కొన్ని పెట్టి ఉన్నాయి. ఏమైనా యానిమల్స్ ఏమైనా రోడ్ల మీదకి వస్తాయి అంటారా? అదృష్టకరమైన విషయం చూడండి, ఇక్కడ స్ట్రీట్ లైట్లు ఎక్కడ కూడా. అదేంది అయిపోయింది స్ట్రీట్ లైట్ అని చెప్పగానే. ఒరే
మొత్తం బ్లాక్ అయిపోయింది కదరా అయ్యా, ఏం కనపట్లా. ఇట్లా ఉంటుందండి ఇంకా పరిస్థితి. వెళ్ళిపోదాం ఎట్లా కొట్లా. అదిగోండి ఏదో రైల్వే స్టేషన్లా ఉంది మొత్తానికి. ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళొచ్చి వెళ్ళకూడదు. యనమల పోలీస్ కారు ఒకటి ఆపారు ఎవరినో, మనల్ని కూడా ఆపుతారేమో. ఇది ఎక్స్ప్రెస్ హైవేలా ఉంది. అంటే పైన ఒక ట్రాక్, కింద ట్రాకా ఏమో, మామూలుగా లేదా రైల్వే స్టేషన్ అని అంటారా. ఇప్పుడు నాకు తెలిసి వచ్చి అడగవచ్చు పోలీసులు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి. ఏం చెప్పాలి వాళ్ళకి. ఇంకా 75 కిలోమీటర్ల దూరం ఉందండి. అమ్మో, నిజంగా అండి కొండలు, ఒక కొండ ఎక్కి దిగుతుంటే ఇంకో కొండ, కానీ రోడ్లు బాగుండడం వల్ల ఏంటంటే తొక్కగలుగుతున్నాను. ఇంకోటి ఈ కొండ కూడా మరీ ఎత్తేం కాదు, ఒక మోతాదుగా కష్టమే. బట్ మనం చెప్పే కదా, నార్త్ ఈస్ట్లో సైకిల్ దొక్కినోడు ప్రపంచంలో ఎక్కడైనా దొగ్గళ్ళు. అందుకే ఈస్ట్ ఆఫ్రికాలో కూడా సైకిల్ దొగ్గలిగాను. అవి కూడా మొత్తం కొండలు. నేను పొద్దున కొన్నా కదా ఫుడ్డు, పొద్దున పులిహార రైస్ లాగా ఒకటి కొన్నా కదండి ఆవిడ దగ్గర 3 రింగేట్లకి. ఇప్పుడైతే ఆకలేస్తుంది, అందుకే నేను ఇది ఉండడం వల్ల నాకు సేఫ్ సైడ్. పోలీస్ కార్ ఏంటి అది వేసుకొని వదిలిపెడతారు తేడా వస్తే. ఇది కొంచెం స్మెల్ వస్తుంది, అంటే పొద్దున ఎప్పుడో కొన్నా కదా. ఇదేదో గ్రేవీ లాంటిది ఇచ్చారండి. తప్పదు, బతకాలంటే ఏదో కూడా తినాలి కదా. వెళ్ళిపోదాం. పోతే నా అదృష్టం ఏంటో కానీ వాటర్ అయిపోయినాయి. వెళ్ళేదారిలో ఎక్కడో చోట వాటర్ తీసుకోవాలి. ఎలా జరుగుతుందో చూద్దాం. మర్చిపోయి షాపులన్నీ క్లోజ్. ఇక్కడ టైం ఇక్కడ 11:30 అవుతుంది నైట్. ఎప్పుడు వెళ్తానో ఏంటో. పోతే ఈ స్వీట్ గుర్తుంది కదా, ఇది కూడా ఉంది. ఫుడ్ పరంగా ఇబ్బంది లేదు, బాగుంది. ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారండి. లైట్ పడితేనే వెళ్తున్నారు, లైట్ పడితేనే ఆగుతున్నారు. ఎక్కడైనా పెట్రోల్ పంపు కనపడితే పోసుకోవాలండి. చాలాసేపటి నుంచి ఆపుకున్నాను. దారి పొడుగుతా ఇట్లా ఉంటాయండి పెట్రోల్ పంపులు. ఏదో పెట్రోల్ పంపులోకి వెళ్ళి పోసుకోవచ్చు. వచ్చాం కదా, టాయిలెట్లు ఎలా ఉన్నాయో చూద్దాం, ఎంత శుభ్రంగా ఉన్నాయో ఇక్కడ మలేషియాలో. సైకిల్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు, ఇట్లా వీటికి సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఈ మార్జిన్లోనే చేయాలి. ప్రతి పెట్రోల్ పంపుకి ఇట్లా చూస్తున్నారు కదండి, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ప్రతి పెట్రోల్ పంప్ ఈ విధంగా ఉంటుంది, నీట్గా ఆర్గనైజ్డ్గా. అలాగే ఇక్కడ సూపర్ మార్కెట్ అండి. ప్రతి పెట్రోల్ పంప్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంతే ఉంటుంది. పెట్రోల్ పంపు బ్యాక్ సైడ్ ఉంటాయి ఎప్పుడైనా టాయిలెట్లు. చూసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి డైరెక్ట్గా వాడుకోవచ్చు, ఎవరిని అడిగే పని లేదనమాట. ఎందుకంటే పెట్రోల్ పంప్ అనేది ఇట్లా అదొక రూలు, ఎక్కడికి వెళ్ళైనా వాడుకోవాలని చెప్పి. ఇదేనా టాయిలెట్స్? ఇదేనా? ఇదిగోండి పురుషుడు బొమ్మ ఉంది, వెళ్ళిపోవడం. టాయిలెట్లు ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయండి. ఇండియన్ స్టైలే ఉంది. ఇండియన్ స్టైలు, ఓహో వెస్టర్న్ స్టైలు. వాటర్ వస్తున్నాయా రావట్లేదా? ఫ్లష్ అవుతుంది, ఓకే గుడ్. వాటర్ వస్తుంది. ఈ విధంగా అయితే వాడేసుకోండి ఎక్కడికైనా వచ్చేసి. ఇంకొకటి, ఇక్కడ చాలామంది ఈ ట్యాప్ వాటరే వేడి చేసుకొని తాగుతున్నారు లోకల్ పీపుల్. మనం కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే తాగేయడమే, చేయగలిగింది ఏం లేదు. ఈ సూపర్ మార్కెట్లో సమస్తం దొరుకుతాయండి. కాకపోతే బయట మీద ఏంటంటే ఒక కొంచెం ₹10 ఎక్కువ ఉంటుంది. అదిగోండి లోపలే మనకి నూడిల్స్ అవి ఉంటాయి. వేడి నీళ్ళు కూడా ఇక్కడ ఎక్కడ ఉంటాయండి. మనమే చేసుకొని ఇంకా అదిగోండి ఆ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వేడి నీళ్ళు పట్టేసుకొని మనం ఆ నూడిల్స్ ఇన్స్టెంట్గా చేసేసుకొని అదిగోండి అక్కడ లోపల కూర్చొని తినేసేయచ్చు అనమాట. మంచిగా టేబుల్స్ అవి కూడా ఉంటాయి. చాలా బాగుంది సిస్టమ్ అయితే ఇక్కడ. ఇంకా మన ద్విచక్ర వాహనం వేసుకొని వెళ్ళిపోవడమే. 70 కిలోమీటర్లు. మీకు వినడానికి చాలా తేలిక ఉండిద్ది 70 కిలోమీటర్లు, కానీ తొక్కుతుంటే తెలిసిద్ది. ఈరోజు కనుక నేను మొత్తం వెళ్ళగలిగానే ఈ 70 కిలోమీటర్లు అనుకోండి, 180 కిలోమీటర్లు
ఇప్పుడు 180 కిలోమీటర్లు కానీ తొక్కానంటే ఇప్పటి వరకు నేను తొక్కిన రైడ్లో కల్లా ఇదే ఇంకా లాంగెస్ట్ రైడ్ అయింది. 180 ఏంటి 200 అయినా తొక్కుతా, ఇబ్బంది లేదు. కాకపోతే టైం ఉండాలి అంతే, టైం ఉండాలి, డిస్టెన్స్ ఉండాలి, తొక్కుతా, పెద్ద విషయం ఉంది. తొక్కడం ఇబ్బంది లేదు. అరే మన గుడి అండి, ఇప్పటికీ చాలా గుళ్ళు కనపడినాయి. నా పాలిన ఏదో నేను వెళ్తుంటే కుక్కల బాధ ఒకటి. మళ్ళీ మలేషియాలో కుక్కలు కూడా ఎమ్మడి పడతాయి అన్నమాట. దా వీడియోలో పడుతుందా. ఫ్రిడ్జ్ పైన వెళ్ళున్నా పోయే తప్పు చేశా. అదిగోండి కుక్కలు, మనం పోతా ఉంటే కాలు వచ్చి పట్టుకుంటుంది అనమాట. ఎన్ని కుక్కలు రా అయ్యా, ఇంకా పైనే పోతా, కింద అసలు బాగుంది. ఇది ఇంకేదో పెద్ద ఊరండి, ఊరు పేరు ఈ అంతా మలేషియా భాషలో రాసి ఉన్నాయి. టోయో టైర్సా సిటీ, ఇదేదో పెద్ద సిటీ లాగే ఉంది. కుక్కలు ఎమ్మడబడవు కదా, ఇలా వీడియో తీసినామని చెప్పి ఎమ్మడబడ్డా. సెరెంబన్నా సిటీ పేరు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడే ఒక హాయ్ చెప్పా కదా, జస్ట్ వెళ్ళాను. తమిళ వాళ్ళు ఇండియన్స్ జస్ట్ ఇంటరాక్ట్ అవుదాం అని చెప్పి. ఆవిడ ఒక ఎలా చెప్పాలి, ట్రాన్స్జెండర్డ్ ఉమెన్ అండి, అంటే ఆడమగ. నేను నిజంగా షాక్ అయ్యా. దగ్గరికి వెళ్ళలేదులే, ఇల్లు అలా మాట్లాడా అనమాట. ఒక వీడియో తీసుకున్నా మీతో అన్నాను. ఎందుకు ఏంటని అడిగింది. సోషల్ మీడియా అని చెప్పాను. దూరంగానే ఉన్నా, దగ్గరికి రా అంటుంది. వచ్చేసానండి. ఇంకా అంటే దగ్గరికి వెళ్ళా, ఎందుకంటే సైకిల్ మీద ఉన్నాను. కొంచెం అంటే భయం ఏం లేదు. ఈ టైంలో ఏమైనా అయితే నేను అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వలేను, మళ్ళీ తొందరగా నిలబడలేను, తట్టుకొని, అంత మించి ఏం లేదు. జాగ్రత్తగా ఉండాలి. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికైనా జాగ్రత్తగా ఉండాలి నేను. అంటే ఇక్కడ కూడా ఆ మాదిరిగా అయితే ఉన్నారండి. వీడియోలో చూపించుంటే పోయేది, మీకు ఒక ప్రూఫ్ కింద ఉండేది ఇట్లాగా ఉన్నారని చెప్పి. చూద్దాం, ఇంకెవరన్నా తగిలితే కనుక దగ్గరికి వెళ్ళి ఊరికి అట్లా కొట్టేస్తా. ఇక్కడ కూడా అన్ని బ్రాండ్లు ఉన్నాయండి, శాంసంగ్, హైరు. అబ్బో బాగుంది. మలేషియా చాలా మంచి కవర్ చేయొచ్చండి, చాలా పెద్దది మలేషియా. కోలాలంపూరు ఎప్పుడు వెళ్తానో ఏంటో, వెళ్తా, ఇవాళ వెళ్ళిపోతా. రైలు వెళ్తుందండి. మొత్తానికి చూసి ఆ దూరం నుంచి అయినా చూపించా. పెట్రోల్ పంపులోకి వచ్చాలే ఏమైనా తీసుకుందాం అని చెప్పి. ఇక్కడ ఫుడ్కి మాత్రం ఇబ్బంది లేకుండా ఉంది. నా అదృష్టం ఎంత బాగుందో, జస్ట్ ఇప్పుడు దాకా ఓపెన్లో ఉండి ఇప్పుడే క్లోజ్ చేశారు, సరిపోయింది. ఇంకా ముందరికి వెళ్ళి ట్రై చేస్తా, దొరకదా, ఏదో ఒకటి ఉంటుందిలే, 7-11 ఏదో ఒకటి. ఇదిగోండి, ఈ ఊరి పేరు సిరేంబన్ అంట. ఇక్కడ ఉంది. ఆ దర్న మొత్తం కూడా ఏదో చిన్న చెరువులా ఉంది. సిగ్నల్ పడితే ఖచ్చితంగా ఆగుతున్నారు. బాగా నచ్చింది నాకు ఇది. అబ్బా గ్రీన్ లైట్ పడింది. సాయిరామ్. ఇదిగోండి మొత్తం ఆగారు. ఇది పెద్ద ఎల్సిడీలా ఉందండి, మామూలుగా లేదుగా. ఆన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో. థియేటరా ఇది. సిటీ అయితే బాగుందండి, భలే ఉంది. నమస్తే గ్రాబ్ ఏంది ఈ టైంలో కూడా డెలివరీ చేస్తున్నారు ఫుడ్. సేమ్ ఇది చూస్తుంటే నాకు విజయవాడ గుర్తుకు వస్తుంది ఈ ఊరు. మన విజయవాడ కూడా దగ్గర ఇంతే ఉండేది కదా, ఆ బిల్డింగ్లు అవన్నీ. సూపర్ మార్కెట్ ఓపెనా క్లోజా? అబ్బా సూపర్ మార్కెట్ దీంట్లో కూడా క్లోజ్ అయిపోయింది, షెల్లులో కూడా. తాగాలి. 7-11 ఎక్కడ, 7-11 24 గంటలు ఉంటుంది. ఇదేదో కేకే సూపర్ స్టోర్ అంట. నాకు నిద్ర వచ్చేస్తుంది. నేను నైట్ కూడా 2:30కి నిద్రపోయాను, 6ంటికి లేచాను. పెద్ద నిద్ర లేదు ఇవాళ, నాన్ స్టాప్. సో కాబట్టి ఏంటంటే మళ్ళీ తప్పట్లా ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకొని తాగాలి. ఇందాక అక్కడ 7-11లో 4 సెంట్లో 90 రింగిట్లు పడింది. ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. ఈ కేకే స్టోర్లో తేడా ఉంటే అర్థమైందిగా. ఇదిగోండి స్టింగ్ ఉంది ఇక్కడ. 4 సెంట్లో 90 రింగిట్లు ఉంటే
7-Eleven ఇక్కడ 4 సెంట్లు 50 రింగిట్లే ఉంది, అంటే 40 రింగిట్లు తక్కువ. ఏ మాటకి ఆ మాట ఇక్కడే తక్కువ రేట్ ఉందండి. ఓకే బాయ్. ఇదిగోండి చూస్తున్నారు కదండి మన భారతీయుల అమ్మాయిలే. తమిళ పంజాబీ పంజాబ్ అమ్మాయి అంట. ఇక్కడ పని చేస్తున్నారు, కళ్ళు ఎర్రంగా అయినాయా. ఏదో పెద్ద సిటీలకు వచ్చినప్పుడల్లా కనపడతారండి మన భారతీయులు. నమస్తే నమస్తే బాయ్, నమస్తే నమస్తే. అంతా మన భారతీయులు. ఒక కారు వెళ్తుందండి, గత 10 నిమిషాల నుంచి ఒక కారు కూడా లేదు. ఇది పరిస్థితి. ఏమైనా కనపడుతుందా? అదిగోండి మొత్తం అది. నిజంగా పిరికోళ్ళు అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారండి. నాకే అదో రకంగా ఉంది ఆందోళనగా చూస్తుంటే. సైలెంట్గా ఉందన్నమాట మొత్తం ఇక్కడ, నిశ్శబ్దంగా. అసలు చేమ చిటుక్కుమన్నా కానీ భయం భయం. అందులోనూ కొండలు, ఇటు కొంచెం కొండలు ఎక్కువ ఉన్నాయి, అంటే తొక్కడం కుదరట్లే. ఇక్కడైతే ఎక్కించాల్సి వస్తుంది. అబ్బా మట్టి రోడ్డు ఇది, చాలా రోజుల తర్వాత చూస్తున్నా మట్టి రోడ్డు. ఇదిగోండి ఇటు చీకటి, మళ్ళీ ఈ లైట్ లేకపోతే నా పరిస్థితి ఏంటో. కుక్కలు అయితే వెంబడబడుతున్నాయండి. నేను ఆగుతుంటే వెంటనే ఆగుతున్నాయి. థాయిలాండ్ కుక్కలతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం పర్లా. ఇంకా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను రాజధానికి. నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచే కొంచెం అభివృద్ధి కనపడవచ్చు. ఏంటంటే మనం సైకిల్ తొక్కుంటే వెళ్తుంటే ఒక్కసారిగా వచ్చి పట్టుకుంటే కాళ్ళు, మనం ఆగాలి. అదిగోండి అరుస్తుంది, నేను ఆగాను ఇప్పుడు. హోయ్ హోయ్, అదిగోండి అరుస్తుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మనం ఎప్పుడు కూడా భయపడకూడదు కుక్కలకి, ఆగాలి. మనం పరిగెత్తామంటే మన నియమాలు వచ్చి కాళ్ళకు పట్టుకుంటాయి అన్నమాట. అదిగోండి ఇంకా నేను సిటీ ప్రాంగణంలోకి వచ్చి రానట్టే ఒక గుడి, అంతా కూడా హిందువులు ఇక్కడ పూజలు అవన్నీ చేస్తున్నారండి. అదిగోండి మొత్తం కూడా. ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి 2 అవుతుందండి. 2ంటికి వీళ్ళు పూజా కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ పోతే ప్రసాదాలు కూడా పెడుతున్నారు. మనం మాంసాహారం తిన్నాం, యాక్చువల్గా ఈ గుడిలోకి వెళ్ళకూడదులే. ఇటు సైడ్ ప్రసాదం పెడుతున్నట్టున్నారు. మరి ప్రసాదమో కాదో అడిగి, ఒకవేళ ప్రసాదం అయితే వెళ్ళి ఒక ముద్ద లాగిచ్చేసి వచ్చేద్దామా, మనకి కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ప్రసాదమా కాదా? షూస్ ఇప్పెళ్ళాలా ప్రసాదం కోసం? షూస్ ఇప్పేసి వెళ్ళిపోదాం. షూస్ ఇప్పేసా, ఓకే సెట్. వెళ్ళి హలో సార్, దట్ ఈస్ ప్రసాదం, దట్ వన్ ఈస్ ప్రసాదం. ఓ హ్యావ్ ఆర్ నాట్? నౌ హ్యావ్? యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంతా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనుకుంటా. ఇది కూర, అలాగే సాంబారు. భయ్యా వాట్ ఈస్ దిస్? ఇడియాపం? ఓహో ఓకే ఓకే. ఓ దట్ వన్ ఈజ్ ఇడియాపం. ఓకే 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 బ్రదర్, మీ టు ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఓకే ఇట్స్ ఇనఫ్ ఇనఫ్. విచ్ వన్ ఈజ్ బెటర్ బ్రదర్? దిస్ వన్? ఓకే 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 ఓకే. వాట్ ఈస్ దిస్ బ్రదర్? స్వీట్? పొంగల్. ఓకే ఓకే. పొంగల్ స్వీట్ ఆర్ నాట్? లిటిల్ లిటిల్. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్. నో స్పూన్స్? ఈట్ విత్ హ్యాండ్స్. ఇండియన్ ట్రెడిషన్. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదరా. ఇదిగోండి ఇక్కడ టీ రకాలు కూడా పెట్టారు, మామూలుగా కూడా లేదు. ఓహో డ్రింక్ ఆల్సో. ఐ టేక్ డ్రింక్ బ్రదరా. ఓ డ్రింక్స్ ఆల్సో వెరైటీస్.
No, I got soya bean and Which one is better? You know everything, huh? Better than me. You suggest and you give me. I prefer- Brother, this is all are free? huh? This is all are free? halal. This is all are free? Halal free. No, I'm asking not halal. This is all are free? Oh yeah, free. free. Yeah, okay, brother. Brother, I forget to wash my hand. So where is the hand You can wash? wash it there. There. Okay, I put here and go. Put this. వాటర్ బాటిల్ ఆల్సో థ్యాంక్ యూ బ్రదరా వేసేద్దాం. అర్ధరాత్రి 2ంటికి గుడి తీసి ఉండడం ఏంటో, ఫుడ్ దొరకడం ఏంటో. స్వీట్ వచ్చేసి నెయ్యి వేశారు. ఈ స్వీట్ వచ్చేసి ఏదైనా కానీ మన భారతదేశంలో మందిరాల్లో దొరికినంత టేస్ట్ అయితే రాదండి ఇటు సైడు. ఎందుకంటే ఇక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మన సైడ్ ఉన్నంత క్వాలిటీగా, మన సైడ్ ఉన్నంత ఆర్గానిక్గా ఉండదు. ప్రసాదం కాబట్టి మనం ఎలా ఉన్నా తినేసేయడమే. ఇది సేమియాలాగా, సేమియాను కర్రీ, టమాటా కర్రీ. ఏదో ఒకటి ఈ టైంలో దొరికింది, బతకాలంటే తినాలి. టేస్ట్లు అన్నీ మనకు అవసరమో చెప్పండి, చెప్తే మళ్ళీ నన్ను వేసుకుంటారు కామెంట్లో. ఈ గుడ్ల దగ్గర మాత్రం టేస్ట్లు వద్దులే మనకి, తినేద్దాం. బతకాలంటే తినాలి, అమృతం. అంటే అన్నా అంటారు, మన వాళ్ళు ఎక్కడున్నా చెత్త చేసేస్తారండి. ఏంది ఇది, ఇక్కడే పడేయాలంట, డస్ట్బిన్ ఏం లేదు. ఒక డస్ట్బిన్ అయినా పెట్టి చావచ్చు కదా. నాకేమో పడేయాలంటే మనసు ఒప్పట్లా. సరే పడేయంలే, పెడతాను ధర్మంగా. ఏదైనా తప్పే నేను చేసింది, వేరే ఆప్షన్ లేదు. ఇంకా మనోడిని అడిగాను 2 వాటర్ బాటిల్ తీసుకుంటా అని, సైకిల్ మీద వచ్చానని చెప్తే తీసుకోమన్నాడు. ఈ డ్రింక్ ఎలా ఉండిద్దో తాగుదాం కాసేపు అయిన తర్వాత. వాటర్ బాటిల్లో మొత్తం సెట్. ఆ గుళ్ళో ఉన్న శాల్తీలంతా కూడా ఇక్కడ మలేషియా తమిళ వాళ్ళంటండి. బయట ఒక అతనితో మాట్లాడాను, ఆ బయట ఉన్న అతను మాత్రం కేరళకి సంబంధించిన అతనంట. అంటే వాళ్ళ తాత ముత్తాతలు కేరళ. లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ మైగ్రెంట్ అయిపోయి ఇక్కడ పాస్పోర్ట్లు అవి తీసుకొని ఇక్కడ సిటిజన్షిప్లో అయిపోయారు. ఇంకా ఆ విధంగా ఏంటంటే గుళ్ళు పెట్టి తమిళ భాష, అది తమిళ భాష, ఇంక తెలుగు ఎక్కడ కనపట్లా నాకు. దీనికోసమే చూస్తున్నాను ఇందాడి నుంచి. వెల్కమ్ టు ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మలేషియా, కోలాలంపూర్. ఇదిగోండి మెట్రో లైను. ఇంక ఇది ఉందంటే సిటీ లిమిట్స్లోకి వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి నాకు, నేను ఉంటున్న హాస్టల్ 25 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా సిటీ స్టార్ట్. పెద్ద బిల్డింగ్లు ఏం లేవు, సిటీ అవుట్స్కట్స్ ఇది. నాకు తెలిసి ఇంకో 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్తే రావచ్చు పెద్ద బిల్డింగ్లు. రోడ్డు చూడండి అసలు ఎంత నీట్గా ఉందో, క్లియర్గా క్లీన్ చేశారు. అబ్బా వచ్చేసానండి సిటీలోకి. ఇక్కడి నుంచి ఇంకా నాది 15 కిలోమీటర్లు ఉంది హాస్టల్. అదిగోండి కార్లు చూసారా, ఒక అచ్చంగా కింద ఒక 5-6 ఫ్లోర్లకి కార్లకి ఇచ్చేసారు. బిల్డింగులు చాలా పెద్దవి. ఇక్కడ నుంచి కనపడుతుంది. ఇంకా ముందరికి వెళ్తే ఎలా ఉండదు ఏంటో. అబ్బా దోలు తీరిపోతుందండి. నిద్ర వస్తుంది, తొక్కడానికి ఇబ్బంది ఏం లేదు. పోతే ఇప్పుడే ఒక చిన్న సంఘటన జరిగింది. పోలీసులు, నేను ఆ మాల్ నుంచి వెళ్తాను, గూగుల్ మ్యాప్ నాకు రైట్ చూపించింది, బట్ రైట్ లేదు. ఆ దారి నుంచి వెళ్తుంటే ఇంకా పోలీసులు వచ్చి సైడ్ ఆపి చెప్పారు, నువ్వు ఎందుకు ఆ దారిని వెళ్తున్నావు, ఈ దారిని వెళ్ళి అంటే చెప్పా గూగుల్ మ్యాప్ అని చెప్తే, సర్లే ఈ దారిని వెళ్ళు అని చెప్పారు. ఈ దారినే వస్తున్నా. నేను అనుకున్నంత బిల్డింగ్లు అయితే లేవండి. అంటే ఇప్పుడు ఎలా అంటే సింగపూర్లో ఉన్నట్టుగా అయితే ఇక్కడ లేదు. ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి, బట్ అక్కడక్కడ అలా ఉన్నాయి అన్నమాట. పెద్ద బిల్డింగ్లు ఓకే, కానీ అక్కడక్కడ అలా ఉన్నాయి. గుడి దగ్గర ఎప్పుడైతే ఫుడ్ తిన్నానో అప్పటి నుంచి ఇక్కడ గ్యాస్ లాగా అంతుంది. మలేషియాలో నేను ఆ రోడ్ సైడ్ ఫుడ్ తినుకుంటా వచ్చినా కానీ పెద్ద ఇబ్బంది లేదండి. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే కేకే సూపర్ మార్కెట్కి వచ్చా. ఒక కోక్ అయితే తీసుకుందా, అయితే ఎసిడిటీలా ఉందిగా మనం పోయిద్దాము. కోక్ 0 షుగరు, ఇది వెన్నెలా అంట. ఇది అసలు బాగా మొన్న తాగాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్.
ఎంత ఉంది అబ్బా, $2 20 అంటే 50 రూపాయల, 45 రూపాయలు సంథింగ్, ఇంకా అంతే, 43 రూపాయలు సంథింగ్. సారీ. అంతంత మసాలాలు ఎలా తింటారో తెలీదు మనోళ్ళు, అంతా మసాలాల వల్లే ప్రాబ్లం. ఇక్కడ చాలా హాస్టల్ ఉన్నాయండి, మనం వచ్చి మాట్లాడుకోవడమే. ఈ ఏరియా పేరు బుకిట్ పింజాగో ఏదో ఉందండి. ఇది ఆన్లైన్లో ఒక పేరు ఉందండి, ఇక్కడ ఒక పేరు ఉంది. ఫోన్లే మనకి ఏదైతేనేమి, డబ్బులు అయితే పే చేయాలా ఇక్కడికి వచ్చిన తర్వాతే. అది ఓపెన్ చేసి సైకిల్ కూడా పైకి తీసుకురమ్మన్నాడు. ఎలా వెళ్ళిద్ది అబ్బా. సైకిల్ వచ్చేసి ఆ రూమ్లో పెట్టేసామండి. బ్యాగులు వాటికి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఈయనే సెక్యూరిటీ లాగా అనుకుంటా. కోడ్ కిतना भाई? मैंने काट दिया था। काट देता। निकलेगा इसको टेस्ट करना पड़ेगा जब निकले। పోతే ఇది 3 రోజులకి 1000 అని చెప్పా కదండి. ఇక్కడికి రాగానే మళ్ళీ వీళ్ళు ఏంటంటే టూరిజం ట్యాక్స్ అని ఏదేదో చెప్పారు వీళ్ళకి. అంటే మనకో రేట్ చూపిస్తుంది booking.comలో, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ట్యాక్స్లతో కలిపి ఒకటి చూపిస్తుంది. మొత్తం 1200 రూపాయలండి 3 రోజులకు గాను. బెడ్ చూసారు కదా లోపల ఆ విధంగా ఉంది. అంటే చెప్పాలంటే మామూలుగానే ఉంది సాధారణంగా, అంత గొప్పగా అయితే లేదు. ఏదో ఒకటి సరిపెట్టుకోవడమే, మనం అడ్జస్ట్ అయిపోతాం ఎక్కడైనా కానీ. ఇంకా రేపు మాట్లాడుకుందాం, కొంచెం మాట్లాడాలి. రేపు మాట్లాడి వీడియో ఇన్ చేస్తా. ఒక దినం తరువాత ఇప్పుడే లేచాను. ఈ బ్రెడ్ నిన్నే కొనుక్కొని పెట్టుకున్నాను. సో కాబట్టి ఏంటంటే ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఉంది. ఇదొక తుప్పాస్ హాస్టల్ అండి. నేను booking.comలో రేటింగ్ చూస్తే బాగుంది, ఇక్కడికి వస్తే ఎలా ఉంది. బట్ నాకు ఏదైనా ఇబ్బంది లేదు, నేను ఎక్కడైనా ఉంటాను, అక్కడైనా ఉంటాను, ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను, కాబట్టి నాకు ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఇక్కడ టైము 2:30 అవుతుంది. ఇక్కడికి నేను ఉదయం పూట వచ్చేటప్పటికి 5 అయింది మార్నింగ్. అంటే 5 నుంచి 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 9:30 గంటలు నిద్రపోయానండి దగ్గర. ఇక్కడికి వచ్చేసి అంత టైర్డ్ అయిపోయాను. 180 కిలోమీటర్లు సైకిల్ రైడ్ జుజుబి. ఇంకో 180 కిలోమీటర్లని దొక్కుతా ఉంటే గమ్యం లేదంతే. ఇప్పుడు నేనేం చేస్తానంటే బయటికి వెళ్ళి సైకిల్ బాక్స్ అయితే ఒకటి తెచ్చుకొని సైకిల్ ప్యాక్ చేస్తాను. ఎందుకంటే ఇంకొక 3 రోజుల్లో మనం వెళ్ళిపోతాం కదండి. సైకిల్ బాక్స్ సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి వెతుక్కొని ఎంతో మాట్లాడుకొని ఒక బాక్స్ తెచ్చి మొత్తం ప్యాక్ చేస్తాను. ఇప్పుడు ఆ ప్యాకింగ్ అయిపోగానే వీడియో ఎండ్ చేసేద్దాం. ఇక్కడ మన లాకర్ చూసుకుంటే చూసారు కదండి, ఇది తాళం ఇచ్చారన్నమాట. ఇలా తాళాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయమాకండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకో కీ ఉంటుంది, మనకు ఒక కీ ఇస్తారు. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మన సామాన్లు అవన్నీ కూడా ఏమైనా పోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత అడిగితే మనకు తెలియదు అంటారు. ఎందుకంటే చిన్న స్టాండర్డ్స్ కదండి, మరీ అంత గొప్ప హాస్టల్ కాదు కదా. ఏమైనా పెద్ద స్టాండర్డ్స్ ఉంటే అడగొచ్చు యాజమాన్యాన్ని. వీళ్ళని అడిగితే ఏమంటారు, మాకు తెలియదు అంటారు. అందుకని ఏంటంటే జస్ట్ టెంపరీగా ఒకరోజు చెక్ఇన్ చేసి ఆ 2వ రోజు ఏంటంటే మీరు పక్కన ఏదైనా చూసుకొని వేరే దానికి వెళ్ళిపోవడం బెటర్, ₹1 ఎక్కువైనా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లైట్ ఆపేస్తుంది పరిస్థితి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకేసారి ఇంకా చేసేసుకున్నానండి. ఎందుకంటే నాకు తక్కువ టైం ఉంది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి నేను ఆ పొద్దుగుర సైకిల్ ఆ బ్యాగులు అన్నీ తీసుకొని వెళ్ళలేను. అందుకని booking.comలో రేటింగ్ చూసుకొని చేసుకున్నాను. ఇది booking.comలో రేటింగ్ బాగుంది, మొత్తం బాగానే ఉంది. ఇక్కడికి వస్తేనేమో ఇట్లా ఉందన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే మనం booking.comలో ఏదైనా హోటల్ బుక్ చేసినప్పుడు అదే హోటల్ పేరు
ఎలా సెట్ చేస్తాం? booking.comలో ఒక పేరు, ఇక్కడికి వస్తే ఒక పేరు ఉంది. సరే ఒకవేళ ఉంటే మ్యాక్స్ ఆ booking.comలో పేరు మనం వచ్చేసి ఓపెన్ అట్లా ఆ booking.comలో ఉన్న పేరు గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్లో రివ్యూస్ చూడాలి. గూగుల్లో జెన్యూన్ ఉంటాయి రివ్యూ. అప్పుడు ఏంటంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మన సైకిల్కి అది బాక్స్ ఒకటి తీసుకొని వద్దాం వెళ్ళి. ఈ ఏరియా పేరు వచ్చేసి బుకిట్ పినాంగ్ అంటండి. ఇంకా సిటీకి సెంటర్ మాదిరి అంటిది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా యాక్సెసిబిలిటీ బాగుంటుందంట. మెట్రో కానివ్వండి, బస్సులు కానివ్వండి. అందుకనే ఇక్కడ చేసుకున్నాను నేను. మొత్తం అసలు సిటీ చూస్తున్నారు కదా, అదిగోండి ఆ దూరంగా ట్విన్ టవర్స్ రెండు కనపడుతాయి కదా మనకి, పక్కనే ఉన్నాయి. వాటిని కేఎల్సీసీనో కేఐసీసీనో ఏదో వ్యూ అంటారండి. చేద్దాం, మొత్తం చేద్దాం. ఇంకా మసాజ్ పార్లర్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ రోడ్లు ఇవన్నీ చూస్తుంటే భారీగా ఉంది. ఇన్ని రోజుల నుంచి ఒక రూరల్ పల్లెటూరులో తిరుగుతూ వచ్చాయి కదా, ఈ డెవలప్మెంట్ ఇదంతా చూస్తుంటే ఏం అర్థం కావట్లా. జాగ్రత్తగా ఉండాలి, మొబైల్ లాక్కొని వెళ్ళిపోతారు. ఇక్కడ దొంగలు కూడా ఉంటారని విన్నాను. నాకు ఇది చూస్తుంటే ఉగాండాలోని కంపాలా గుర్తుకొస్తుంది. సేమ్ ఇలాగే ఉంటుంది ఆ కంపాలాలో కూడా, ఇరుకిరుగ్గా ఈ బిల్డింగ్లు. రోడ్లు ఎట్లా పడితే అట్లా దాటేస్తున్నారు. సింగపూర్లో చూసినట్టుగా ఇక్కడ చూశానండి బటన్, చివరికి నొక్కాను, ఇప్పుడు వెలిగింది అక్కడ. మొత్తం అసలు కొత్తగా ఉంది. ఎటు చూసినా బిల్డింగ్లే కదా మొత్తం. అందులో క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సింగపూర్లో ఎంతమంది క్రౌడ్ ఉండరు. టూరిస్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ బాక్స్ నేను మోసుకుంటూ రావాలి. పెద్ద మాల్లోకి అయితే వచ్చానండి. చాలా పెద్దది ఇది మాల్. లెవెల్ 5లోకి అయితే వెళ్ళాలంటే ఇది లెవెల్ 2. అమ్మ 5వ ఫ్లోర్లో వాడు సైకిల్ షాప్ పెట్టుకొని ఏం సంపాదిద్దామని లెవెల్ 5లోకి వచ్చాను. ఇక్కడ ఎక్కడుందో వెతకాలి మా సైకిల్ షాపు. అదిగోండి కనపడుతుందా, అది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు రిక్వెస్ట్ చేసి అడగాలి, ఇస్తారు ఎవరో తెలియదు. అడిగానండి. అక్కడ అడిగితే అతను బాక్స్ ఏం లేదని చెప్పాడు. చాలామంది అంట ఫారినర్స్ సైకిల్ బాక్సులు అయితే అడుగుతూ ఉంటారంట. వాళ్ళ దగ్గర అయితే ఏం లేవని చెప్పేశారు. చెప్పా కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నానంటే ఇంక లేదు, ఉపయోగం లేదు. ఇప్పుడు బాక్స్ ఎతకడం పెద్ద టాస్క్ నాకు. ఇప్పుడే డికత్లాన్కి కాల్ చేశాను, దగ్గరలో ఉన్న బ్రాంచ్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ బాక్సులు మా దగ్గర ఎటువంటి బాక్సులు ఉండవు అన్నారు. తర్వాత చెప్పాను నాకు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా బాక్స్ ఇస్తున్నారు, అలాగే థాయిలాండ్లో అడిగాను ఇస్తానన్నారు, సింగపూర్లో అడిగాను ఇస్తా అన్నారు. ఎందుకంటే నేను అడిగానండి తీసుకోపోయినా కానీ వాళ్ళు ఇస్తా అన్నారు బాక్సు. మీరు ఎందుకు ఏమని అంటున్నారని అడిగాను. అప్పుడు అడిగాడు మీరు ఏ సైకిల్ వాడుతున్నారు డికత్లాన్ అన్నాడు. అవునని చెప్పాను. అవునా అని చెప్పాడు. తర్వాత చెప్పాను ఇట్లాగా నేను సింగపూర్ నుంచి వచ్చాను సైకిల్ వేసుకొని ఇక్కడ వరకు అంటే, అవునా సార్ మీ నెంబర్ తీసుకొని నేను మా సైక్లింగ్ టీంకి అయితే చెప్తానండి, ఫార్వర్డ్ చేస్తాను, ఉంటే కనుక మీకు కాల్ చేస్తామండి అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు అనమాట. సో ఏదైనా కానీ డికత్లాన్ సర్వీస్ పరంగా అందరికీ హెల్ప్ చేస్తే బాగుంటుంది, ఇట్లా అని కాకుండా. ఎందుకంటే డికత్లాన్ అనేది ఒక్క ఇండియాలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉంది. ఈక్వాలిటీ ఉండాలి కదా. మలేషియాలో దొరకందంటూ లేదండి బాబు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను ఎప్పుడు చూడని ఐటెంలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి వీళ్ళ దగ్గర మొత్తం మన సైడ్ ఉంటాయా అండి ఇట్లా చెప్పండి. ఏంట్రా బాబు ఇవన్నీ వింతంగా ఉన్నాయి. ఇది ఆక్టోపస్ అనుకుంటా, భలే వింతంగా ఉంది మొత్తం. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసండి, నేను ఈ వీడియో సైకిల్ నేను ప్యాక్ చేసి ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఉండాలి. కొంచెం కష్టమే. నేను ఈ వీడియోలు ఆ వీడియోలు మిక్సింగ్ చేసి తీసి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నాకున్న ప్రతి నిమిషం ఇంపార్టెంటే కాబట్టి నేను సైకిల్ పార్ట్లన్నీ ఉపదిష్కొని పెట్టుకుంటా ప్యాకింగ్కి అనుగుణంగా. మరి నాకు బాక్స్ దొరకదా అంటే ఖచ్చితంగా దొరుకుద్దండి. ప్రపంచంలో డబ్బుతో కొనలేదంటూ ఏమీ లేదు. కాకపోతే కొంచెం డిస్కౌంట్ అని లేట్ అవుతుంది, కానీ అట్లా పడేస్తే ఇట్లా రావా చెప్పండి. సైకిల్ బాక్స్ తీసుకోవడానికి అయితే ఇక్కడ వరకు వచ్చానండి. ఇక్కడ వరకు నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను. నేనుంటున్న లొకేషన్ నుంచి 5 కిలోమీటర్లు. వచ్చేదారిలో చిన్న ఒక సంఘటన జరిగింది. మలేషియన్ క్యాబ్ డ్రైవర్ అనమాట అతను.
మామూలుగా హాయ్ బ్రదర్ హలో అంటా మాట్లాడతా అడిగాడు నువ్వు ఎక్కడ అని ఇండియా అని చెప్పాను. అలా మాట్లాడుకుంటా మంచిగా ఉంది కాన్వర్జేషన్ అన్నాడు. తర్వాత అన్నాడు మధ్యలో ఐ డోంట్ లైక్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నాడు. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటా అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. బాగా ప్రపంచంలో వెనకబడి ఉన్నాయి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారంట. చూస్తేనేమో మీకు స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి పైన. ఇవన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అకార్డింగ్ టు ద గూగుల్. ChatGPT నేను అడిగినా అదే చెప్పింది. లక్కీ బ్రదర్ నా ఇండియా దీంట్లో లేదు సంతోషంగా ఉంది అన్నాను. లేదు ఇండియా కూడా థర్డ్ వరల్డ్ కంట్రీనే అని అన్నాడు. అదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అకార్డింగ్ టు ద గూగుల్ అంటే నువ్వు పుస్తకాల్లో చదువుకో బ్రో గూగుల్ ఇన్ఫర్మేషన్ కాదని అంటున్నాడు ఆయన. సో ఎనీవే బ్రో నాకైతే మలేషియా నచ్చింది. మలేషియా పీపుల్స్ నచ్చారంటే అవును మలేషియా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఇస్లామిక్ కంట్రీ, మేము హలాల్ చేసుకుంటాం నీట్గా ఉంటాం, మా రోడ్లో అన్నీ చూడు ఎక్కడైనా ఎలా అయినా ఉందా ఇదని అన్నాడు. ఓకే అవును బ్రో మలేషియా బాగానే ఉంది ఓకే గుడ్ అని అన్నాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను అన్నాను మనల్ని ఏమన్నా కానీ మనం కోప్పడకూడదు. మన మంచితనమే మన దేశాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది ఇంకా మంచిగా. ఆ ఉద్దేశం మీదే ఐ లైక్ బ్రదర్ మలేషియా అని చెప్పుకున్నాను. ఏం పట్టించుకోలేదు వదిలేశాను. వచ్చేసానండి ఇక్కడికి. డికెత్తులని పెద్దదే అండి ఇక్కడ కూడా. ఇదిగోండి వీళ్ళు గోడౌన్లోకి తీసుకొచ్చారు. అడిగాక తెలక ముందే ఫోన్ చేసి మంచిగా రెస్పాండ్ అయ్యారు. బాక్స్ అయితే ఇస్తున్నారు. ఇట్స్ వెరీ బిగ్. సో ఐ వాంట్ లిటిల్ స్మాలర్ బాక్స్ బ్రదర్. ఇంత పెద్దది అవసరంలా మనకి చిన్నది కావాలి. మా డికెత్తులలో ఇంత పెద్ద బాక్స్లా ఇది ఇప్పుడు నేను కార్లోనే తీసుకెళ్ళాలి. మళ్ళీ వాడు ఏమంటాడో ఎట్లా తీసుకెళ్ళాలో ఏంటో. ఇట్స్ అ బిగ్ వన్. యా దిస్ వన్ ఈజ్ ఓకే. ఏంటో అండి ప్రయాణం మొత్తం అసలు గ్యాప్ లేకుండా ఫుల్ టఫ్గా ఉంది. ఇంకా ఏ డికెత్తుల స్టోర్లో అయినా కానీ ఉండేది ఏముంటుంది అన్నీ ఒకేలా ఉంటాయి. మలేషియాలో కొంచెం బాగుంది. పెద్ద డిస్ప్లే పెట్టేశారు. ఇదిగోండి బైసైకిల్. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని తీసుకుపోవాలి నేను. యా ఇట్స్ ఓకే బ్రదర్ బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ బిగ్. సైజ్ అయితే ఇది ఇంకా సెట్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. యా ఇప్పుడు ఏముందండి ఆ బాక్స్ తీసుకొని ఒక కారు మాట్లాడుకొని దాంట్లో తీసుకొని వెళ్ళాలి. అంటే కార్ అంటే ఒక 15 రింగెట్లు ఉంటుంది అంటే 300 రూపాయలు. హై బ్రో థ్యాంక్ యూ. ఓకే కొంచెం బరువు ఉంది తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొంచెం చూసే వాళ్ళకి వింతంగా ఉంటుంది ఇట్లా పట్టుకొని వెళ్తుంటే. నేను ఉదయం పూట లేవగానే ఆ బ్రెడ్ తింటాను తప్పితే ఇంకేం తినలేదు. ఇక్కడ ఒక చోట మాల్లో ఉన్నాం కదా కర్రీ చికెన్ రైస్ అంట విత్ హెర్బల్ టీ 10.9 రింగెట్లు. ఇదైతే తీసుకున్నాను. నిజంగా ఏం తెలియదండి ఒక దేశం ఒక ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అంతా కొత్తగా ఉంది. అంటే ఇట్లా రావడం వెతుక్కోవడం సైకిల్ బాక్స్ తీసుకోవడం ఇక్కడి వరకు సైకిల్ తొక్కుంటూ రావడం ఏమీ తెలియదు. జీరో నాలెడ్జ్. ఇదే ఫస్ట్ టైము. ఎవరిని అడగలా ఎలా ఉంటుంది ఏంటనేది. వచ్చేసాను చేసుకుంటున్నాను. ఒక సామాన్యుడిని ఏం తెలియదు చదువు లేదు చేతిలో తక్కువ డబ్బు ఉంది. ఏదో నా ప్రయత్నం నేను చేస్తుంటే అన్నీ వాటంతట అవే జరుగుతున్నాయి. మరీ ఎక్కువేం రాలేదండి. చికెన్ కర్రీ రైస్ అంట. అరే దీంతో ఎట్లా తింటారా. బాగుందండి చికెన్ కర్రీ ప్లస్ రైస్ చాలా బాగుంది. ఇక్కడ వాటర్ కొనాలంటే చాలా ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఇది కాంబోతో పాటు వచ్చింది కదా మనకి ఇది ఒకటి కలిసి వచ్చిందండి. ఏమైనా ఇంటికి వెళ్ళి పొద్దున్న తిన్న బ్రెడ్ కొంచెం మిగిలింది అది తిని కొనుక్కొని రేపు సిటీ టూర్ కవర్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి ప్యాక్ చేయాలి సైకిల్. తెలుగు విద్యార్థులు అండి చదువుకోవడానికి వచ్చారంటే ఇవాళే వచ్చారా? ఏ ఊరు? విజయవాడ. ఎలా ఏజెంట్ ద్వారా వచ్చారా? కాలేజ్ తరపునే. మొత్తం ఓకే కదా? నన్ను అడిగారండి ఎక్కడ ఫుడ్ తినాలి అన్న ఏ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవాలని. నేను ఇవాళే వచ్చి నా కష్టాలన్నీ చెప్పుకుంటున్నా కదా మీకు అర్థమైందిలే. రేపు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది. ఏం లేదు బ్రో జస్ట్ సింపుల్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ ఏరియా పేరు కొట్టారంటే డైరెక్షన్స్ మీద క్లిక్ చేస్తే కొన్ని సింబల్స్ చూపిస్తుంది. బస్సు సైకిల్ ట్రైను లేదా కారు. మనం ఏంటంటే బస్సు మీద క్లిక్ చేసామంటే దగ్గరలో ఉన్న బస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది.
మనం బస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా బస్ ఎక్కేసి ఆ నెంబర్ బస్ ఎక్కేసామంటే ఆ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. రెండోది ట్రైన్ కూడా అంతే సేమ్, దగ్గరలో ఎక్కడ ఉందో చూపిస్తుంది. లోపలికి వెళ్తే మ్యాప్ ఉంటుంది, ఎంఆర్టీ మెట్రో మన హైదరాబాద్లో ఎలాగో అలాగే. మొత్తం వాడుతూ ఉంటే ఒకటి 2 సార్లు అర్థమైపోయింది. నేనైనా అంతే. ఇంకా మూడోది ఫుడ్ అడిగారు. ఫుడ్ మీకు గూగుల్లో నియర్ బై ఇండియన్ రెస్టారెంట్స్, అంతా గూగుల్ మ్యాపే. నియర్ బై ఇండియన్ రెస్టారెంట్స్ అని కొట్టారంటే దాంట్లో మనకి చూపిస్తుంది అనమాట రెస్టారెంట్లు. ఆ రెస్టారెంట్లో మెన్యూ కూడా చూపిస్తుంది. ఆ మెన్యూ ఓపెన్ చేసుకొని ప్రైస్ ఎంతో చూసుకొని కంపేర్ చేసుకొని వెళ్ళొచ్చు మనం. ఇంకోటి రేటింగ్ చూసుకొని వెళ్ళండి బాగుందా లేదా అని చెప్పి, ఓకేనా, తక్కువ రేట్లో. లేదంటే మీరు మలేషియాలో ఉన్నారు కాబట్టి మలేషియన్ లోకల్ ఫుడ్ ఎక్కువ ట్రై చేయండి బయట. ఇక్కడ మలేషియాలో పసర మల్లం అని ఒకటి అంటారనమాట. మీరు గూగుల్లో కొట్టండి, గూగుల్ మ్యాప్లో పసర మల్లం, ఓకే, PASARMALLAM పసర మల్లం అని కొట్టారంటే కనుక మీకు నైట్ మార్కెట్ వస్తుంది. అక్కడికి వెళ్ళారనుకోండి మీరు, అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి అనమాట. ఈ మలేషియా మొత్తం మీద మీరు ఎక్కడికి వెళ్ళినా పసర మల్లం అంటారు. నాకు ఒకళ్ళు చెప్పారులే. సో ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఏదైనా ఒకసారి చేస్తే కష్టంగా ఉండిద్ది, రెండోసారి చేస్తే అలవాటు అయిపోయింది. ఎనీవే ఆల్ ది బెస్ట్ తమ్ముళ్ళు. రెండు దగ్గరికి రా. ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోవాలా, మంచిగా చదువుకోండి, ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, మన భారతీయ గౌరవాన్ని నిలబెట్టండి. ఓకే మరి జాగ్రత్త. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫుడ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం తిన్నాం కదా, కొత్త కదా పాపం, ఏం తెలియదు. నాకు అంతే. రండి. ఇక్కడ ఇది ఉందా, ఇక్కడికి వస్తే చికెన్ కర్రీ రైస్ అని ఉంది కదా, దాంతోపాటు ఏంటంటే టీ కూడా ఇస్తున్నారు. అంటే 10 రింగిట్లో 90 సెంట్లు అంటే మనకి 220 రూపాయలు బ్రో. పర్లా, మంచి మీల్. మలేషియాలో ఇంకంతే. ఆ చికెన్ కర్రీలో వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పండి ముందే, కొంచెం గ్రేవీ ఎక్కువ వేయమని. గ్రేవీ ఎక్కువ వేస్తారు, మనం మంచిగా అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు, బాగుంటుంది. ఓకేనా, ఎక్కడైనా అంతే బ్రో, మనం అడగాలి, తప్పలేదు. మొహమాటం. ఈవిడ చూడండి అటు ఇటు దిక్కులు చూస్తుంది, ఏమైనా తెలుసా వీడికి, వెతుక్కుంటే వెళ్ళిపోతుంది, ఆగిపోక ముందలకి సాగిపోవడం అలాగా. అది ఓకేనా, చిల్లా, మంచిగా ప్రశాంతంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా నిలబడాలా, మీరే భావితర నేటి బాలలే రేపటి పౌరులు మీరే. సరే మరి, వచ్చేటప్పుడు కారులో వచ్చా కదండి, వెళ్ళేటప్పుడు మోనో రైల్ స్టేషన్ అంట. నేను ఇటు వెళ్ళిపోతా, కొత్తగా మనకి ట్రై చేసినట్టు ఉండిద్దిగా, మరి ఇది ఎలా ఉండిద్దో ఉండదో. కాటన్ బాక్స్ ఏం లేదండి, రూపాయి మిగిలింది అనుకోండి, ఆ డబ్బులతో మనం ఏమైనా తిన్నా హ్యాపీ. అనవసరంగా మనం ఎందుకు బొక్క పెట్టుకోవడం. 15 రింగిట్లు, ఇదైతే 2 రింగిట్లు అయిపోయింది. ఇక్కడ మిషన్లు అయితే ఉన్నాయి, ఈ మాదిరి మిషన్లు. దీంట్లోకి వచ్చి తీసుకోవాలనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, బుకిట్ బింతాంగ్, ఇక్కడికి వెళ్ళాలి. క్యాష్ నోట్స్ ఓన్లీ అని ఉంది కదా, మనం దీంట్లో పెట్టేస్తే ఇంకా అయిపోద్దంట. చూస్తున్నారు కదండి, మనం వెళ్ళేది ఈ ట్రైన్ అంట. నెంబర్ 8 మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, బుకిట్ బింతాంగ్. ఇదిగోండి, ఎయిర్ ఏషియా బుకిట్ బింతాంగ్ కొట్టేసాం. 2.5 రింగిట్ చూపించింది, క్యాష్ పెట్టా. ఇప్పుడు ఇక్కడ డబ్బులు పెట్టాలి. ఒకటి పెట్టేసా, లాక్కుంది. 2వ నోటు పెట్టేసా, రెండోది తీసుకుంది. టైం పట్టింది కావాలా. 3వది తీసుకుంది. మన టికెట్ కింద వస్తుంది కావాలా. కాయిన్ వచ్చింది, చిల్లర రాలేదు. చిల్లర కూడా వచ్చేసింది. ఓకే, ఇదే మన టికెట్. ఇంకా సేమ్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో యూజ్ చేసినట్టే అండి, పెద్ద కష్టమే ఉండదు. ఈ అన్నయ్యని అడిగాను వెళ్ళిద్దని చెప్పాడు. ఇదే అంతే, అడగడమే, తప్పలేదు. పెట్టారు, ఓపెన్ అయిపోయింది. మనం కూడా పెట్టేద్దాం. అదిగోండి, ఓపెన్ అయిపోయింది. ఎక్కువ గ్యాప్ తీసుకుంటే అది క్లోజ్ అయిపోయిందిరా బాబు. అమ్మో, క్లోజ్ అయిపోయింది. ఓహో, అటు ఇటు కలిపి ఒకటే ట్రైన్ ఉందండి, బుకిట్ బింతాంగ్. అమ్మో, ట్రైన్ మొత్తం నిండిపోయిందిగా బాగా. ట్రైన్ ఎవ్రీ 6 నిమిషాలకి, ప్రతి 6 నిమిషాలకు ఒక ట్రైన్ ఉందంట. భలే ఉందిగా ట్రైను, చిన్న ట్రైను, ఎక్కేసేయాలి. అవునన్నా, అవునవును, ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈయన మన తెలుగు అయినండి. అన్న నమస్తే అన్న. వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు. అదిగోండి, చూస్తున్నారు కదా సిటీ వ్యూవింగ్ మొత్తం కూడా. నైట్ టైం వ్యూవింగ్ ఈ విధంగా ఉంటుందండి, మొత్తం చూడొచ్చు. ట్రాఫిక్ ఎటు చూసుకున్నా, ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి మనకి ఇంకా చెప్పేదేముంది, అన్ని చోట్లలాగే. ఎరుపు రంగు ఉన్న వాటికైనా వెళ్ళకూడదు,
పచ్చ రంగు ఉన్న వాటికి వెళ్ళాలి. సేమ్ మన హైదరాబాద్ లాగే. ఇదేదో మార్కెట్లో ఉంది, పెద్ద మార్కెట్. ఆ దూరం కనపడేదే ట్విన్ టవర్స్. ఏంటో అండి ఇవన్నీ. ఇదంతా చూస్తుంటే మలేషియాలో లేదు, ఏదో మన లోకల్ ప్రాంతంలో ఉన్నట్టే ఉంది. మొత్తం చూడండి అసలు. అదిగోండి వీళ్ళంతా కూడా ఏంటంటే పాకిస్తాన్ నుంచి వస్తారండి ఇక్కడికి. వచ్చేసి ఏంటంటే ఇక్కడ దుకాణాలు అవి పెట్టుకొని ఉంటారు. ఇవన్నీ ఇంకా ఇక్కడ నైట్ లైఫ్ వీడియోలో కవర్ చేయాలి చేస్తే ఇవన్నీ మనం. ఇంకా ఇక వ్యాపర్ ఒకటను టేప్ ఒకటి కావాలి. ఆ కేకేలోకి వెళ్ళి తెచ్చుకుందాం. అమ్మ ఇక్కడ రోడ్లు ఎలా పడితే అలా దాటేయడం అండి. చూస్తున్నారు కదా, ఒక రూలు ఉండదు, పాడు ఉండదు. హలో, ఇప్పుడు మసాజ్ పార్లర్ ఇంకా ఆ విధంగా ఉందండి, సేమ్ థాయిలాండ్లో లాగే. యా ఓకే నైస్. జస్ట్ యూట్యూబ్ వీడియో. ఇక్కడ గొడుగులు అమ్ముతున్నారు మన సైడ్ అమ్మినట్టే. 10 ringgit అంట. ఓకే నో ఇట్స్ ఓకే, నాకు అలవాటే తడవడం. బైక్ మొత్తం తడిచిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి ప్యాకింగ్. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే దీంట్లో పెట్టేసి ప్యాక్ చేసేయడమే ఒకేసారి. సెట్ మొత్తం ఎయిర్ ఏషియా ఫ్లైట్ కదా, చూద్దాం. మనం 30 కిలోలే తీసుకున్నాం కదా చెక్-ఇన్. 30 తీసుకుని ఉంటే పోయేది. ఇది ఎంత వస్తుందో ఏంటో. పోయినసారి అయితే 28 వచ్చింది బ్యాంకాక్లో. మరి ఇది అంతా కొంచెం బరువుగా ఉంది. ఇప్పుడు ఎంత వస్తుందో ఏంటో తెలీదు. 28 వస్తే 30 అయితే ఓకే, చూద్దాం. ఇంకా మరి అయిపోయిందండి మొత్తం. నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి ఇక్కడ దాని పేరు ఏం పేరు, ఇక్కడ సిటీ టూర్ అయితే వస్తుందండి మొత్తం కూడా. ఆ తర్వాత ఇంకొక వీడియో కుదిరితే ఇంకొక వీడియో, ఇంకా తర్వాత ఎయిర్పోర్ట్లో ఉంటాం ఈ బాక్స్తో, ఆ వీడియో ఉంటుంది. చూద్దాం ఎలా సాగుతుందో ఏంటో మనకి తెలీదు. దీనికి వ్యాపారం ఒకటి వేసేస్తే ఇంక సెట్ మొత్తం ప్యాక్ చేసా. నిజంగా దోల తీరిపోయిందండి బాబు. రెస్ట్ అయితే తీసుకోవాలి వెళ్ళి. చూసారు కదా జర్నీ ఇప్పటి వరకు. లెంత్ ఎక్కువ, వీడియో బాగా లెంత్ ఎక్కువ అయిందని నాకు తెలుసు. బట్ అయినా కానీ యాస్టీస్గా ఉన్నట్టుగా కంటిన్యూషను ఏం చేస్తామో తెలియదు. గో విత్ ద ఫ్లో కంటెంట్ ఇలాగే ఉంటుంది. సో ఎప్పటిలాగా ఒక లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ కూడా. ఉంటానండి. నెక్స్ట్ సిటీ టూర్. బై బాయ్.